నమస్తే అందరికీ. నేను మీ రైతు బిడ్డ నాగరాజ. మీరు చూస్తున్న తోట సాహో రకమన్న. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఏరియా వచ్చేసి సోమలన్న, తిరుపతి టు పొంగనూరు రోడ్లో సోమల, సౌడేపల్లి సోమలాగానే ఉంది కదన్న, ఆ ఏరియా అన్న ఇది. చూడండి, ఇది 6 కటింగ్లు పూర్తి అయినాయంట. ఇది 6 కటింగ్లు పూర్తి. చూడండి, కిందంతా కాయలంతా అయిపోయినాయి. చూడండి, కాయలంతా అయిపోయినాయి కింద, కానీ ఆకు మాత్రము సేమ్ నేజెట్లు నెట్టే ఉన్నాయి. చూడండి ఎంత ఇటు ఉన్నాయి. చూడండి అన్న, నేను 6 అడుగులు ఉంటాను దగ్గర. నా పైన చేయి పైకెత్తే కనీసం అంటే 8 అడుగులు ఉంటుందన్న. తోట 8 అడుగులు ఉంటుంది. ఇప్పటికీ 6 కటింగ్లు అయినాయంట. ఇప్పటికీ చూడండి ఏమి కాతో ఏమి. ఇప్పటికి కూడా ఇంకా చెట్లు కూడా బాగున్నాయి. చూడండి, మీరే చూడండి. ప్రజెంట్ మీరు చూస్తూ ఉండే తోట అయితే సాహో రకం అట్లన్న. ఆ రైతు అయితే ఇక్కడ లేడు. దీనికి ఏమేమి వాడినాడో, ఏమి ఎరువులు వేసినాడో అని అంతా కనుక్కుందామంటే ప్రజెంట్ అయితే రైతు అయితే లేడు. లేకుంటే అంతా కనుక్కుందాం అనుకున్నాను. కనుక్కొని చెప్దాం అనుకున్నాను. కాయ అయితే ఇప్పటికీ ఎట్లా బ్రహ్మాండంగా ఉందన్న. 6 కోతలు ఉంటే ఇక్కడ వాతావరణం అనేది బాగుందన్న. ఈ టమాటా చెట్లకి ఇక్కడ చౌడేపల్లి ఇడుస్తానే ఇక్కడంతా బాగా వాతావరణం అనేది టమాటా చెట్లకి బాగుందన్న. చూడండి, కాయ ఏమున్నాయి. కాయ చూడండి, కలర్ కూడా ఎంత బాగున్నాయి. చూడండి ఏం కలర్ ఉన్నాయో. ఎనిమిది అడుగులు ఉందన్న, తక్కువ ఏమి లేదు. 8 అడుగులు ఉంది. 6 కటింగ్లు కంప్లీట్ అయిందంట. 6 కటింగ్లు కంప్లీట్ అయినాయంట. చూడండి ఇంకా ఏం క్రాప్ ఉందో. సూపర్ క్రాప్. చూడండి క్రాప్ అయితే సూపర్. ఈ సోమల ఏరియాలో చూడండి, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అన్న. తోటలో ఈ పక్క అంతా చూపిస్తాను నేను. ఈ తోటలో చూపిస్తాను, ఇంకా వేరే తోటలు కూడా చూపిస్తాను. చూడండి ఏమి క్రాప్ అన్నా పైన. ఇక్కడ వాతావరణం అనేది అలా ఉందన్న టమాటా చెట్లకు. మా రామసముద్రం ఏరియాలో అయితే మూర పెరిగేదానికి ఇది ఉంది, అయ్యాలకే ముడత వైరస్. ఇక్కడ చూడండి 8 అడుగులు పెరిగినా కానీ అప్పటికి పోతా ఉంది. మా రామసముద్రం ఏరియాలో షాంపులు పడే కొందరికి తోట అంతా అయిపోయి ఉంటుంది. ఇది 6 కటింగ్లు అయినా కానీ ఇంకా ఏం కాయ ఉందో. చెట్టు చూడండి అన్న, ఏమన్నా పొండాకి ఏమన్నా అయిందేమో కింద. ఎంత ఉంది? 8 అడుగులు ఉంది. 8 అడుగులు తోట సాహోనం. ఈ రకంతో ఉన్నాయన్న ఈ పక్క. కానీ ఈ పక్క మాత్రము 100కి 98% తోటలు ఇలాగే ఉన్నాయన్న. ముందు నాటిండేవి కానీ ఈ ఎదున్లు కానీ ఇప్పుడు షాంపులు పడతా ఉండేవి కానీ 98% బాగున్నాయి. ఇక్కడ వాతావరణం బాగుంది, వైరస్ లేదు, బింగు ముడతలేదు. ఈ పక్క అయితే మా రామసముద్రం ఏరియాలోనన్నా ఎక్కువ వైరస్, బింగు ముడత అనేది. చూడండి పైన కూడా ఏం క్రాప్ పట్టిందో చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అన్న. నా వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చూస్తున్నది సాహో రకము సోమల ఏరియా అన్న. తిరుపతి టు ఈ పొంగనూరు రోడ్లో సోమల ఏరియా, చౌడేపల్లి దగ్గర. చూడండి
ఏం క్రాప్ ఉందన్న 6 కటింగ్లు కంప్లీట్ అయిందంటనా. చూడండి అన్న, ఈ వైరస్ లేదన్న, మెయిన్ ఇక్కడ వైరస్ లేదు. వాతావరణం బాగుంది ఇక్కడ ఈ సాముల ఏరియాలో. దాన్ని ఇంకా ఇట్లా చెట్టు కూడా బాగా పెరిగింది. బిడ్డ కూడా వైరస్ లేదు, ముడత లేదు చెట్టుకి. క్రాప్ వంచేసింది పైన. ఇప్పుడు ఏం క్రాప్ పట్టిందో వంచేసింది. మా ఏరియాలో మూరకే అయ్యాలకే సాల అయిపోతుంది చెట్టుకి. దానికి వైరస్లు ముడతలు ఎన్నో మా రామసముద్రం ఏరియాలో. చూడండి, మా ఏరియాలో అయితే సాహో రకం నాటితే కాయ కూడా కాయదు ఈ వాతావరణానికి. వీళ్ళకి వాతావరణం బాగుందన్న, టమాటా చెట్లకి వైరస్ అనేది లేదు ఈ ఏరియాలో. పంటలు మాత్రం రూపాయి పంటలన్న సోమల ఏరియాలో. అన్ని అదునులు 100కి 98% బాగున్నాయన్న పంటలు. యాదో 1-6 అంతే, అది వైరస్ లేవు, అవి సగ్గా పంటలు లేవు అంతే. ఒకటో 100కి 1-2 అంతే, మిగతా అన్నీ బాగుండేవి ఈ పక్క సోమల ఏరియాలో. టమాటా పంటలు మాత్రం చూడండి, ఇబ్బటికి కొడి చూడండి, కొడి ఎట్లుందో. థ్యాంక్ యూ.